త్వరలో 50% వరకు లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. 816 సీట్లకు పెరగనున్నాయి లోక్సభ స్థానాలు. దీనిలో 273 సీట్లు రిజర్వ్ కానున్నాయి. ఏపీలో 263, తెలంగాణలో 179 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం. ఇవి 37 లేదా 38కి పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలుంటే అది 25 లేదా 26 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. పెరిగిన సీట్లతో 2029 ఎన్నికలకు వెళ్లనుంది ప్రభుత్వం. ఏకాభిప్రాయ సాధన కోసం మిత్రపక్షాలు, విపక్షాలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. సగటున ప్రతి రాష్ట్రంలో 50% లోక్సభ సీట్లు పెరగనున్నాయి. 33% సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్ను 2029 నుంచి అమలు చేసేలా కొత్త బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇండియా కూటమి నేతలతో ఈ విషయంపై ఇప్పటికే చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల మద్దతు తీసుకోనుంది ప్రభుత్వం. అవసరమైతే పార్లమెంట్ సమావేశాలు పొడిగించి రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందేలా వ్యూహాలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు న్యూఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి. సో మొత్తానికి ఈ చర్చలు, ఈ సమావేశాలు పొడిగించైనా సరే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖర్గేతో ఆల్రెడీ సమావేశమయ్యారు, ఖర్గే పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యారు. సో ఒక డెసిషన్ దిశగా చర్చలు వెళ్తున్నాయనేది కూడా వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లు అలాగే అసెంబ్లీ సీట్ల సంఖ్య 50% పెరగబోతుంది. సో ఆ నేపథ్యంలో లోక్సభ సీట్లు 816కు పెరగబోతున్నాయి. దాంట్లో మహిళల రిజర్వేషన్కి సంబంధించినటువంటి సీట్లు 270 స్థానాల వరకు కూడా పెరగబోతున్నాయి. సో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్ల సంఖ్య పెరగబోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. సో ఇవి 38కి పెరగబోతున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 అసెంబ్లీ సీట్లు ఉండగా వాటిని 263కి పెంచబోతున్నారు. సో ఇదే తరహాలో తెలంగాణలో కూడా పెంపు ఉండబోతుంది. సో మొత్తం దేశవ్యాప్తంగా కూడా అసెంబ్లీ అలాగే లోక్సభ సీట్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ఏకాభిప్రాయం సాధించేందుకు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని పార్టీల నేతలతో కూడా విడివిడిగా మాట్లాడుతున్నారు. సో గ్రూపులుగా మాట్లాడుతున్నారు. సో నిన్న నుంచి ఈ సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది. సో ఇప్పటివరకైతే ఏ పార్టీ కూడా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అయితే అధికారికంగా ఈ పార్టీలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి సంసిద్ధత వ్యక్తం చేయాల్సి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కనుక దీనికి ఓపెన్గా మద్దతు ప్రకటిస్తే ఈ సమావేశాల్లోనే బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2తో ముగియబోతున్నాయి. సో అవసరమైతే ఈ సమావేశాలను మరికొన్ని రోజుల పాటు పొడిగించి ఈ బిల్లును పూర్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. నిజానికి 2026 తర్వాత డీలిమిటేషన్ చేయాలన్నది రాజ్యాంగ సవరణ ఉంది. సో ఆ నేపథ్యంలో 2026 కల్లా జనాభా లెక్కలు అందుబాటులోకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైనప్పటికీ 2027 ఫిబ్రవరిలో ఈ సెన్సస్ ప్రారంభం కాబోతుంది. సో వాటన్ని చేతికొచ్చి మళ్ళీ వాటన్నిటిని పబ్లిష్ చేసేంత వరకు చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ మొత్తం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మహిళా రిజర్వేషన్ కూడా దీంతో కలిపి చేయడం వల్ల ఇటు మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్టు అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నిజానికి డీలిమిటేషన్ గతంలో జనాభా ప్రాతిపదికన జరిగేది. కానీ ఇప్పటికే దక్షిణాదిన జనాభా తగ్గిపోయింది, ఉత్తరాదిన జనాభా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. సో ఆ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాదిన సీట్లు తగ్గి ఉత్తరాదిన పెరిగేటువంటి అవకాశం ఉంది. అదే కనుక కొనసాగితే సౌత్ నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గిపోయి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వద్ద దక్షిణాదికి పలుకుబడి తగ్గిపోయింది అనేటువంటి వాదన ఉంది. సో ఆ నేపథ్యంలో అలాంటి వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఆ పార్టీలు కూడా వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అందరికీ ఆమోదయోగ్యంగా యూనిఫామ్గా 50% పెంచాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. హరి, రైట్. సో ఈ ప్రతిపాదనతో ఇప్పటివరకు ఉన్న ఈ కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఉత్తర భారతదేశానికి ప్రాముఖ్యత పెరుగుతుంది, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ తగ్గుతుంది అనేది ఆ అభ్యంతరం లేనట్టే అనుకోవచ్చా? లేదంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ చాలా కీలకంగా కనిపిస్తుంటాయి జనాభా ప్రాతిపదికన జరిగే ఈ లెక్కల్లో. సో ఈ రెండు రాష్ట్రాలు ఎక్కువగా అంటే హిందీ స్టేట్స్గా చెప్తుంటారు కాబట్టి వాటికి ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది అనేది ప్రధాన అభ్యంతరంగా ఇంతకుముందు మనం చూసాం. సో అది ఇప్పుడు సమస్య పోయినట్టే అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి క్రమంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ తీసుకుంది. నిజానికి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అనేక రాజకీయ పార్టీలు, దక్షిణాది రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి. ఒకవేళ 2026లో జరుగుతున్నటువంటి సెన్సెస్ ప్రకారం కనుక జరిగితే డెఫినెట్గా దక్షిణాదిన పూర్తిగా లోక్సభ సీట్లు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రకమైనటువంటి వివక్ష జరగకుండా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ సీట్ల ప్రకారమే జరగాలనేది ప్రతిపాదన. సో ఆ నేపథ్యంలో ఆ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. సో ఆ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో 50% అసెంబ్లీ సీట్లు, లోక్సభలో 50% సీట్లు పెంచుతారు. సో ఆ మేరకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండేటువంటి అవకాశం లేదు. Right. సో అధికారికంగా ఆయా పార్టీలన్నీ కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఆమోదం తెలిపితే ఈ సమావేశాల్లో బిల్లు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. చాలామంది రాజకీయ నాయకులకు, మహిళలకు భారీ ఎత్తున అవకాశాలు వస్తాయి. దేశంలో అనేక రాజకీయ మార్పులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటేష్.